నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా వివాహాలు జరగటము ఇబ్బందిగానే ఉంది, జరిగిన వివాహాలు నిలబడటము ఇబ్బందిగానే ఉంది ప్రస్తుత రోజుల్లో. అసలు నిలబెట్టుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా ఉండే రోజులు ఎక్కువగా చూస్తున్నాం. ముందుగా అసలు వివాహాల గురించి మాట్లాడుకుంటే కాని వాళ్ళ గురించి, మగవారికైనా ఆడవారికైనా కులంతో సంబంధం లేకుండా మా క్యాస్ట్ కాకపోయినా పర్వాలేదు, వేరే ఇతర వాళ్ళైనా సరే ఏమి ఇవ్వకపోయినా మేము చేసుకోవడానికి రెడీగా ఉన్నామన్నా కూడా వివాహాలు కాకుండా ఉండే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా అవుతున్నాయి? ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా రెమెడీస్ ఏమైనా చేసుకుంటే ఫలితం ఉంటుందంటారా? వాటి గురించి. తప్పనిసరిగా వివాహ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ. మన హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి ఒక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అనేటువంటి జీవితాన్ని కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకప్పుడు పరిస్థితి అదంతా. బాల్య వివాహాలు పూర్వకాలంలో రజస్వల పూర్వకం, బిఫోర్ మెచ్యూర్డ్ వివాహం చేసే జరిగాయి. చాలా మంచిది. అది ప్రభుత్వం దృష్టిలో మంచిది కాదు కాకపోవచ్చు, కానీ కొన్ని విధానం మన వాళ్ళు చాలా గొప్పగా ఆలోచించి పెట్టారని చెప్తాను నేను. ఆ విధానాన్ని 8 ఏళ్ళకి పెళ్లి చేస్తారు నాన్న అమ్మాయికి. 8 ఏళ్ళకి అమ్మాయికి పెళ్లి చేసేస్తారు. అసలు కన్యాదానం చేసేటప్పుడే సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానం అహంకరిష్టి అని చెప్పి మంత్రం చెప్తూ ఉంటాం. అసలు కన్య అంటే రజిస్టర్ కూడా కాకముందు ఉన్నటువంటి స్త్రీ అని చెప్పి అర్థం. ఆ మంత్రంలో అదే అర్థం. కాబట్టి రజిస్టర్ కాకముందు ఉన్నటువంటి స్త్రీని కన్యాదానం చేస్తే కన్యాదానం అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తాయి అనేటువంటి శాస్త్రం. అందుకనే పూర్వకాలంలో 7 తరాలు వెనక చూడాలని చెప్పేవాడు. అవునా? దాని తర్వాత వచ్చేటువంటి తరాల్లో కూడా ఏదైనా పాపాలు ఉంటే పోతాయని చెప్పి కన్యాదానం ద్వారా ఈ మంత్రాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అవి పోయినాయి. కానీ వాటి వల్ల జరిగినటువంటి మంచి ఏంటి, మరి అప్పటికి ఇప్పటికి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి తేడా ఏంటి అనే విషయానికి వస్తే 8 సంవత్సరాలకి పెళ్లి చేస్తే మెంటల్గా అబ్బాయికి 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండొచ్చు, 16 ఏళ్ళు ఉండొచ్చు. అబ్బాయి వయసులో అమ్మాయి సగం అనుకుందాం. పెళ్లి చేస్తే మెంటల్గా అబ్బాయికైనా అమ్మాయికైనా నాకు పెళ్ళి అయిపోయింది అని మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది. రెండో ఆలోచన లేదు. పరపురుషుని చూడాలన్న ఆలోచన అమ్మాయికి రాదు, పరస్త్రీని చూడాలన్న ఆలోచన వీడికి రాదు. మెంటల్గా ఫిక్స్గా మెచ్యూర్ అయిపోయింది. కొన్ని ఏళ్ళ తర్వాత అమ్మాయిని కాపురం పంపిస్తారు. అప్పుడు కుటుంబాలు ఎక్కడా విడాకులు, విడిపోవటాలు, గొడవలు ఇట్లాంటివి ఏవీ లేవు. అత్తాకోడళ్ళ గొడవలు తప్పించి మిగిలిన ఏవీ లేవు అప్పట్లో. నిజమే. ఓ మాట చెప్పాలంటే ప్రశాంతంగా ఉండేవాడు. మంచిగా సంతానం 16 ఏళ్ళు 17 ఏళ్ల దగ్గర నుంచి సంతానం మొదలు పెట్టుకుంటే 28 ఏళ్ళు 30 ఏళ్ల వరకు సంతానం కలిగే పరిస్థితి ఉండేది. చక్కగా ఒక్కోళ్ళు 10 మంది 12 మంది పిల్లలు కనేవాడు. ఇంట్లోనే శుభ్రంగా. ఇంట్లోనే. మళ్ళీ హాస్పిటల్స్ కూడా తెలియదు. మంత్రసాని తప్పితే వేరే ఖర్చు ఉండదు. ఒక టాబ్లెట్ మింగేది లేదు, చేసేది లేదు. బెడ్ రెస్ట్ అంతకంటే లేవు. ఇంకో గంటలో డెలివరీ. కారం దంచుతూనే ఉంటారు. అవును, కారము ఒడ్లు దంచుతూనే ఉంటారు. శరీర సౌష్ఠం అంటే స్ట్రాంగ్నెస్ అనేది ఫిజికల్గా చాలా బాగా పెరిగింది. దాని తర్వాత 18 ఏళ్ళకి పెళ్ళి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 సంవత్సరం. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, మెచ్యూరిటీ లెవెల్స్ అమ్మాయిలకి ఎక్కువగా ఉంటుంది అబ్బాయిల కంటే. కాబట్టి అబ్బాయిల వయసు ఎక్కువ ఉండడం ద్వారా అబ్బాయిల మెచ్యూరిటీ లెవెల్స్ 21 ఇయర్స్కి వచ్చిన మెచ్యూరిటీ అమ్మాయిలకి 18 ఏళ్ళకి వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు ఈక్వల్ అయిపోతారు. ఎక్కువ తక్కువలని కాదు. భార్యాభర్తలు అంటే వయసులో చిన్నదైనా మెచ్యూరిటీ లెవెల్స్లో నీకు ఈక్వల్గా ఉంచడం కోసమనే వయసులో తక్కువ అమ్మాయిని చేయమని చెప్తారు. వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ ఎక్కువ. అదేంటంటే బ్యాలెన్సింగ్ ఉండడం. ధర్మరాజు చెప్పిన సూత్రం ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు. స్త్రీణా ద్విగుణమాహారు బుద్ధిశ్చాపి చతుర్గుణం సాహసం షడ్గుణం చేయవా అని చెప్తాడు ధర్మరాజు భారతంలో. ఏంటి అంటే ఆడవాళ్ళు 2 పాళ్ళు ఆహారం ఎక్కువ తింటారట మగవాళ్ళ కంటే. బుద్ధిశ్చాపి చతుర్గుణం, బుద్ధి 4 పాళ్ళు ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి. సాహసం షడ్గుణం చేయవా, డైరింగ్ 6% ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళకి. ఇది మాత్రం ఇప్పుడు కూడా ఉంది. తప్పనిసరిగా ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. 6+6 12% ఇప్పుడు. ఇంకా చెప్పారంటే ఇంత గొప్ప వాళ్ళు స్త్రీలు అని చెప్పి అప్పట్లోనే ఆలోచించి వాళ్ళని ఈక్వల్ చేయడం కోసం అని చెప్పి వయో పరిమితి, తారతమ్యం అనేటువంటిది ఉంచడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు 18 ఏళ్ళకి 21 సంవత్సరానికి పెళ్ళి ఎవరైనా చేసుకుంటున్నారా? చేసుకోవట్లా. ఎన్ని ఏళ్ళకి? 30, 32, 28, 29 నుంచి స్టార్ట్ చేస్తారు. అక్కడ 28, 29కి ఫిల్టర్ చేయటం మొదలు పెడతారు. ఫస్ట్
ఈ ఫిల్టరింగ్లోనే సగం టైం అయిపోతుంది, 2-3 ఏళ్ళు అయిపోతాయి. అంతే. వాడు వీడు కావాలి, ఈఎంఐ కావాలి, ఒక లైఫ్ సెటిల్ అవ్వాలి, అట్లా అవ్వాలి, ఇట్లా అవ్వాలి, ఇట్లా ఉండాలి, ఇంత జీతం ఉండాలి, ఇంత చదువుకొని ఉండాలి, ఇక్కడ ఉద్యోగం ఉండాలి, ఈ కంపెనీలోనే చేస్తుండాలి, ఇంత ప్యాకేజ్ ఉండాలి, ఇవన్నీ గొడవలతోనే 2-3 ఏళ్ళు ఇరిగిపోతాయి. 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు వస్తాయి. పోతుంది. సింపుల్ నాన్న. ఒక పిల్లవాడిని, మన ఇంట్లో ఉంటే పిల్లవాడిని స్వతంత్రంగా మొత్తం గాలికి వదిలేసి తర్వాత కొన్నేళ్ల తర్వాత ఒక గుంజ కట్టేస్తాను అంటే వాడు ఉంటాడా? సమస్య లేదు, వాడి బుద్ధి వాడే. ఇంకా ఇప్పుడున్నటువంటి తిండికి, వాతావరణ వ్యవహారాలకి 14 ఏళ్ళకి మెచ్యూరిటీ హై లెవెల్లోకి వెళ్ళిపోతుంది, పీక్స్లోకి ఉంటుంది. అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు. అవునా? 14 ఏళ్ళ అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ లేరని చెప్పడానికి లేదు, అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్స్ లేరని చెప్పడానికి లేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. లేకపోతేనే తప్పు అన్నట్టు. ఒకళ్ళు ఇంకా తప్పు, 2-3 ఉంటే బెస్ట్. పద్ధతికి రోజులు లేవు అసలు. ఒకటే ప్రపంచ జీవితంలో 2 ఎక్కువగా మార్చుకోలేమని చెప్తారు, ఒకటి పద్ధతి, 2 పెళ్ళాం. కానీ ఇప్పుడు మార్చే మొత్తం ఈ 2 ఎక్కువగా కదా. 14 ఏళ్ల దగ్గర నుంచి వీళ్ళకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది, 16 ఏళ్ల దగ్గర నుంచి ఇంకా హైపర్ మెచ్యూరిటీ అవుతుంది, 18 ఏళ్ళు వివాహం వయసు వచ్చేసింది. వీళ్ళు 20 ఏళ్ళకి ఏమో డిగ్రీ పూర్తవుతుంది, డిగ్రీ జాబ్ స్టార్ట్ అవుతున్నారు. స్టార్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి సంపాదన పెరుగుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరిగిపోతుంది. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి, ఏ ఒక్కళ్ళ తప్పని చెప్పడాలి, ఇద్దరిది తప్పు ఉంది దీంట్లో. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరిగిపోతుంది. అక్కడి నుంచి జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు కంప్లీట్. అమ్మాయిదైనా అబ్బాయిదైనా సెల్ ఫోన్, ఐఫోన్, మై ఫోన్ పెట్టుకుంటారు ఒకటి. దాని తర్వాత సంపాదిస్తూ ఉంటారు, ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు. నైట్ ఆఫీస్ 6:30కి అయిపోయినా 10కి ఇంటికి వచ్చినా కూడా అడగడానికి ఎవరు ఉండరు. పీజీలు లేదు అంటే తల్లిదండ్రులు అడిగితే గట్టిగా మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి వచ్చానని చెప్తారు. అబ్బాయిలు కూడా హాస్టల్సే. 11:30-12కి ఇంటికి వస్తాడు, లేదు పబ్బులకు వెళ్ళి వస్తాడు, క్లబ్బులకు వెళ్ళి వస్తాడు, మాట్లాడొస్తాడు, చాటింగ్ చేస్తాడు, మీటింగులు ఉంటాయి, కాల్స్ ఉంటాయి. ఇవన్నీ అయిపోయేసరికి నైట్ 12:30-1 అంతే. అవునా? మళ్ళీ పొద్దున్నే లేస్తాడు, చస్తూ పడుతూ ఉద్యోగాలకు పోతాడు, ముఖ్యమూలికి ఉద్యోగం చేసి వస్తాడు. వీకెండ్ రాగానే మళ్ళీ పబ్బులకు వెళ్ళాలి, మళ్ళీ క్లబ్లకు వెళ్ళాలి, మళ్ళీ బయటికి వెళ్ళాలి, మళ్ళీ పార్కులకు వెళ్ళాలి. అసలు ఎక్కడ చూసినా జనాభా. అవును. వీకెండ్లో మరి ఆ పబ్బులు ఎట్లుంటారు నాకు తెలియదు, కానీ ఏ గుళ్ళలో చూసినా లవర్సే, ఏ షాపింగ్ మాల్స్లో చూసినా లవర్సే, ఏ పార్కులో చూసినా లవర్సే. ఎక్కడ చూసినా జంటలు తప్పితే సింగిల్ ఎవరు కనపడరు. సింగిల్ అంటే నవ్వుకునే పరిస్థితిలో ఉన్నారు. మెట్రోలో కూడా వాళ్ళు, ఇంకా మెట్రోలు అంటే లిఫ్ట్లు కూడా, మెట్రో లిఫ్ట్లలో కూడా మరి ఘోరమైనటువంటి పరిస్థితి. కొన్ని హాస్టల్స్ దగ్గర చూస్తుంటాను నాన్న, ఘోరమైనటువంటి దృశ్యాలు చూస్తుంటాను. ఈ ఏరియాలో దగ్గర చాలా హాస్టల్స్ ఉన్నాయి. అవును. రాత్రి 1-2కి వెళ్తున్నా, ఇక్కడ నుంచి మన ఆఫీస్ నుంచి జాతకాలు చెప్పుకొని 1-2కి వెళ్తున్నా, అమ్మాయి అబ్బాయి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటారు, భుజం మీద చేతులు వేసుకొని. 1-2 ఇప్పుడు రాత్రి పూట. ఇంకా ఆ విష సంస్కృతి మొత్తం వీళ్ళ మైండ్లో నాటుకుపోయిన తర్వాత వీళ్ళని బయటికి తీసుకుంటే ఎక్కడ తీసుకొస్తాం? 32 ఏళ్ల వరకు, 18 ఏళ్ల దగ్గర నుంచి 32 అంటే దాదాపు 12-14 సంవత్సరాలు ఫ్రీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. పెళ్ళయింది 32 ఏళ్ళకి, ముఖ్యమూలికి పెళ్లి చేశారు. 32 ఏళ్ల తర్వాత 6 ఆఫీస్ అవ్వగానే ఇంటికి రావాలి, ఫోన్ కాల్స్ మాట్లాడుకోకూడదు, మీటింగ్లు పెట్టుకోకూడదు, పబ్బులకు వెళ్ళకూడదు, చాటింగ్ చేయకూడదు, ఇట్లానే ఉండాలి, మంగళసూత్రం మెళ్ళో ఉండాలి, చీర కట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఇంటికి స్నానం చేసి రెడీగా ఉండాలి, దేవుడికి దీపారాధన చేయాలి, ఖర్చులు ఎక్కువ పెట్టకూడదు, ఆ డ్రెస్సులు వేసుకోకూడదు, ఈ డ్రెస్సులు వేసుకోకూడదు అంటే ఒక్కసారి కళ్ళెం వేస్తే ఎక్కడ ఉంటారు నాన్న వీళ్ళు? అస్సలు ఉండలేరు. లాక్ చేస్తే ఉంటారా? రిస్ట్రిక్ట్ చేస్తే? అవునా? ఈ రిస్ట్రిక్షన్స్ ఫ్రీ లైఫ్కి అలవాటు పడ్డ తర్వాత ఎక్కడైతే రిస్ట్రిక్ట్ చేసి కట్టేస్తున్నామో అక్కడే పెద్ద ఇబ్బంది అయిపోతుంది. 32 ఏళ్ళప్పుడు సాయంత్రం ఒక్కరోజు వాడు లేట్ వచ్చినా ఏమో లేట్ వచ్చినా ఏదో అనుమానం వస్తుంటుంది. పొసిసివ్నెస్ అంటారు చూడండి, అంటే అత్యుత్సాహం. అది ఇంకా ఓ మాట చెప్పాలంటే ఓవర్ పొసిసివ్నెస్ వచ్చేసి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడుతున్నావు, చిన్న మాట నాన్న చిలికి గాలివాన అవుతుంది, బ్రేకప్ అంతే. రెండో మాట లేదు. దీంతో పాటు ఇంకో దౌర్భాగ్యం కూడా చెప్తా. ముఖ్యంగా ఆడపిల్లల కాపురాలు పాడబడడానికి ముఖ్యమైనటువంటి కారకులే తల్లిదండ్రులు. అమ్మాయి తల్లిదండ్రులే. ఫ్రీడమ్ వాళ్ళ ఆయనతో తల్లి కాపురం చేసింది, తండ్రితో. ఇప్పుడు ఇంకా అత్తమామలు గొడవలు లేవు. గట్టిగా బెదిరిస్తే అత్తనే 4 దనే పరిస్థితికి వచ్చేసారు కూడా. ఒకప్పుడు అత్త తనినా పడి ఉండేవాళ్ళు, మొగుడు తనినా పడి ఉండేవాళ్ళు, ఆడపడుచులు మాటలకి పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు. అవును కదా? 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవడం, వాళ్ళ బెడ్రూమ్, ఎవరి బెడ్రూమ్ వాళ్ళకే, ఇద్దరు కలిసి ఉండడానికి ఓ బెడ్రూమ్, ఎవరి ఫోన్ వాళ్ళకే, ఎవరి ప్యాటర్న్ వాళ్ళకే, ఎవరి బ్యాంక్ అకౌంట్ వాళ్ళకే. నీ డబ్బులు నన్ను అడగొద్దు, నా డబ్బులు నిన్ను అడగొద్దు, కుటుంబానికి కావాల్సిన ఖర్చు నువ్వు తీసుకొచ్చి పెట్టు, ఇంతే. అట్లా దానికి కాపురం ఎందుకు అవుతుంది? కాంట్రాక్ట్ అవుతుంది కానీ అది.
కాపురం ఎక్కడ అవుతుంది? అవ్వదు కదా. అవ్వదు. ఇంత పెట్టిన తర్వాత తల్లిదండ్రులు పుట్టింట్లో నుంచి పంపించేటప్పుడు అమ్మ ఏమన్నా ఉంటే సర్దుకొని ఉండమ్మా, సర్దుకొని పో చక్కగా. భార్యాభర్తల తర్వాత గొడవలు వస్తాయి, నాలుగు సార్లు సమస్య వచ్చినా 5వ సారి అయినా తప్పనిసరిగా సర్దుకుంటే అని చెప్పాల్సిన మాటలు పోయి సర్దుకొని వచ్చే అని చెప్పే పరిస్థితి వరకు వచ్చేసి. అవును. నీకేం గతే, నీకు ఉద్యోగం వచ్చే 1,50,000 నెలకు వస్తాయి, నీకేం గతే, నువ్వు వచ్చేసి 1,50,000 మరి నీకు లేదా? ఒకప్పుడు నీ దగ్గర సంపద లేకుండానే ఉన్నావా? నీ పుట్టింట్లో సంపద లేదా? నీ అత్తగారింట్లో సంపద లేదా? మరి నువ్వెందుకు సర్దుకొని ఉన్నావు నీ భర్తతో? నీ గుర్తుతో అది ఎందుకు చెప్పట్లేదు? నీ కొడుకుతో ఎందుకు చెప్పట్లేదు? అంటే మా కాలం కాదు ఇది. ఎందుకు కాదు? 4 తన్ని మొదట్లోనే రాత్రి 10:30కు వచ్చినప్పుడు, రెండో రోజు కూడా 10:30కు వచ్చినప్పుడు 4 పీక్ ఇంట్లో కూర్చోబెడితే 3వ రోజు 10:30కు రాదు, చచ్చినట్టు 6:30కు వచ్చి కూర్చుంటాడు అబ్బాయి అమ్మాయి అయినా. అవును. మొక్క వంగనేది మానే వంగుతుందా? వంగదు కదా. అప్పుడేమో నా కూతురు జాబ్ చేస్తుంది, ఓ ఆ పార్టీకి వెళ్తుంది, ఈ పార్టీకి వెళ్తుంది, నువ్వు స్టేటస్లు తీసుకొని మరి పెట్టుకునే ఎంజాయ్ చేసావు. ఇప్పుడు నీ కూతురు నీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది. 2 3 పెళ్ళిళ్ళు. అవును. అవునా? ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా ఒక పెళ్లి చేసుకున్నవాడు నవ్వులు పాలవుతాడు. గ్యారంటీ జరగబోయేది ఇదే, గుర్తుపెట్టుకోండి అన్న. అరే వీడికి ఒకటే పెళ్ళి అట్రా, వేస్ట్ గడరా బా, వీడికైతే 3 అయినాయి తెలుసా? అదే పెద్ద క్వాలిఫికేషన్ లాగా చెప్పుకునే రోజుల వరకు దౌర్భాగ్య పరిస్థితి దిగజారిపోతున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ దేవుళ్ళని లాగుతున్నారు కదా గురుగారు. ఆ దేవుడు కింద మంది పెళ్ళిళ్ళైనా, అరే వాడు ఆయన దేవుడు, నువ్వు ఎక్కడ పోయి ఆయన చేసిన వాటిలో అన్నిట్లో నువ్వు పోల్చుకో. దీంట్లో ఒక్కదాంతోనే పోల్చుకుంటున్నావు. కృష్ణుడికి 1008 మంది గోపికలని. అసలు తెలియని ఒక మాట చెబుతానన్న, వీళ్ళకి తెలియని మూర్ఖత్వం. కృష్ణుడు అనగానే ఒక అమ్మాయి కాకుండా 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాడు కృష్ణుడితో పోలుస్తాడు. వీడు నికృష్టుడు, ఆయన కృష్ణుడు. వీడు నికృష్టుడు, వాడు ఆయన కృష్ణుడు. కృష్ణుడు ఎక్కడ నాన్న? కృష్ణతత్వం ఏంటి? కాళీ తత్వమే కృష్ణతత్వం. ఏమీ లేదు, మనస్సులో ఏమీ లేకుండా నిర్మలత్వాన్ని నింపేటువంటి తత్వమే కృష్ణతత్వం. 1008 మంది గోపికలతో ఆయన ఎక్కడా శారీరకమైనటువంటి సంబంధం లేదు. ఇది ప్రూవ్ చేయడానికి రెడీ. ఆయన భాగవతంలో చెప్తారు పోతన గారు, ఆడవాళ్ళందరూ కూడా భక్తిలో వ్యభిచరించారని చెప్తాడు. వ్యభిచరించడం అంటే శారీరకమైనటువంటి వ్యభిచారం కాదు, మానసికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారం అంటాడు. శరీరంతో సంబంధం లేదు ఇక్కడ. భక్తిలో మాత్రమే వాళ్ళు మునిగిపోయి ఉన్నారని చెప్తాడు. 1008 మంది గోపికలు కూడా. ఆయనతో ఎక్కడ పోల్చుకుంటాం మనం? కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు జగత్ మొత్తానికి గురువు. ప్రతి దానికి భగవంతుడు పుట్టిన సమయాల్లో కూడా ఈ సమయంలోనే ఎందుకు పుట్టాలి, ఈ రోజున ఎందుకు పుట్టాలి అనే దాని కూడా ప్రతిదానికి ఒక నిర్ణయం ఉంది. ఆ నిర్ణయం ప్రకారం పుట్టినటువంటి భగవంతుడు కృష్ణ భగవానుడు. కృష్ణపక్షంలో పుట్టాడు ఆయన మనకి. అవునా? శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో పుట్టాడు. అష్టమి రోజున పుట్టాడు. సప్తమి వరకు మాత్రమే పున్నమి చంద్రుడు నిండుగా కనపడుతుంటాడు, మనకు కాంతి కనపడుతూ ఉంటుంది. అష్టమి నుంచి చంద్రకళలు క్షీణించుకుపోతే చీకటి ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, పుట్టడం నల్లగా పుట్టాడు. నెంబర్ 3, దక్షిణాయనంలో పుట్టాడు. ఉత్తరాయణంలో పుట్టల. ఉత్తరాయణం అంటే వెలుగు ఎక్కువ, దక్షిణాయనం అంటే చీకటి ఎక్కువ. దక్షిణాయనంలో పుట్టాడు. ఎందుకు? అష్టమ గర్భంతో ఎవరైతే పుడతారో ఆయన్ని కంసుణ్ణి సంహరిస్తాడు అనేటువంటి ఇది ఉంది కాబట్టి, ఆయనకి శాపం ఉంది కాబట్టి, ఆ అష్టమ గర్భంలో పుట్టినటువంటి సంగతి కూడా తెలియకూడదు అనేటువంటి ఉద్దేశంతో అర్ధరాత్రి రోజున కృష్ణపక్షంలో మనకి, అందులోను దక్షిణాయనంలో 12 గంటల సమయంలో పుట్టాడు ఆయన. ఆ జననం బయటికి తెలియకుండా ఉండేది పుట్టినటువంటి సమయం, ఆయన ఎంచుకున్న సమయం అది. దానికి కూడా కారణం ఉంది, క్యాలిక్యులేటెడ్ గా ప్రతిదీ కూడా. మరి అట్లాంటి ఆయనతో మనం ఎక్కడ పోల్చుకుంటాం నాన్న? అవునా? భగవద్గీత చెప్పాడు నీ తలరాత మార్చుకోవడానికి. దాన్ని చదువు ఒకసారి, దాంట్లో ఒక శ్లోకం వంట పెట్టుకొని ఒకసారి అప్పచెప్పుకొని కదా. యుద్ధంలో కూర్చోబెట్టి మరీ అర్జునుడికి చెప్పినటువంటి గీత 18 అధ్యాయాలు చెప్పాడు ఆయన. మరి ఇంకేంటి నాన్న? ఆయనతో ఎక్కడ పోల్చుకుంటారు? దేవుడితో పోల్చుకునే ఇదే మనం. ఇక్కడ మంచిని ఎక్కడ పోల్చుకోం, చెడును మాత్రం పోల్చుకుంటాం. ప్రతి దేవుడికి 2 భార్యలు ఉన్నారు, నాకుంటే తప్పేంటి? అదే మానవత ధర్మం అనేది ఒకటి ఉంటుంది, దైవ ధర్మం అనేది ఒకటి ఉంటుంది, యుగ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. వాటిని పాటించకుండా మన ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతే, చెప్తున్నా కదా, రాబోయే రోజుల్లో మాత్రం ఒక పెళ్లి చేసుకున్నవాడు మాత్రం నగుబాలు అవ్వాల్సిందే గ్యారంటీ. 2 3 వేసుకుంటే అది పెద్ద క్వాలిఫికేషన్. నాకు 2 అయినాయి 3 అయినాయి గొప్పగా చెప్పుకునే పరిస్థితికి వస్తారు. నువ్వే 2 3 చేసుకుంటుంటే నీ నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? పక్క అష్టభార్యలు ఉంటారు. ఆ నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? అవునా? అసలే మనకున్న లైఫ్ స్పాన్ చాలా తక్కువ.
ఇప్పుడున్న రోజుల్లో నిజంగా చెప్పాలంటే 2 డేస్ 3 డేస్ చేసుకుంటున్నారు కానీ అసలు నువ్వు కరెక్ట్గా ఉంటే ఒకదాంతో ఎందుకు ఉండలేకపోతున్నావు? ఒక భార్యతో ఎందుకు ఉండలేకపోతున్నావు? ఆ భార్య నువ్వు కరెక్ట్గా చూసుకుంటే రెండో వివాహానికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అవునా? ఇక్కడ చాలా మంది గుళ్ళలోకి వచ్చినప్పుడు కూడా గోత్రనామాలు చెప్తూ ఉంటారు. గోత్రం పేరు చెప్పినప్పుడు కూడా అదే చెప్తాను నేను. ఇంటి యజమాని పేరు చెప్పు, గోత్రం చెప్పు, ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం అని చెప్పు, అయిపోతుంది. కాదు, వాడి పేరు చెప్తాడు, వాడికే డౌటు, ఈవిడే నా ధర్మపత్ని అవునా కాదా, పేరు చెప్పుకుంటాడు అక్కడ. తర్వాత కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, పక్కింటి వాళ్ళు, పై ఇంటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు, ముందింటి వాళ్ళు, అందరి పేర్లు చెప్తాడు. స్వామివారి సహస్రనామాల కంటే వీడి గోత్రనామాలు ఎక్కువ ఉంటాయి. నిజంగానా? ఇప్పుడు మాకు ఏదైనా పూజలు ఉంటాయి, హనుమ జయంతి ఇట్లాంటి రోజుల్లో ఒక 300-400 గోత్రనామాలు వస్తాయి. 400 గోత్రనామాలు ఇంటూ 10, 4000 పేర్లు, 4400 గోత్రం, 400 సార్లు ఒక్కో గోత్రం, 10 సార్లు 10 పేర్లు చొప్పున వేసుకుంటే ఇది ఒక 4000 సార్లు. స్వామివారికి సహస్రనామాలు 1000 పేర్లు, వీళ్ళకి మాత్రం 4400 సార్లు, త్రిబుల్ 4 టైమ్స్. ఒకవేళ నిజంగా పురోహితులు అట్లా చెప్పకపోతే ఓన్లీ సహకుటుంబస్య అని చెప్పేసారు, యజమాని పేరు చెప్పంటే బాగా చేయలేదు ఆయన పూజ. అసలు వాడికి డౌట్ ఉంటుంది కదా, అసలు ఈవిడే ధర్మపత్నే కాదా. కానప్పుడు మాత్రమే నీ భార్య పేరు చెప్పుకో. ఆడవాళ్ళు వెళ్తారు, మా ఆయన పేరు చెప్పిన, మరి నా పేరు చెప్పలేదండి. మీ ఆయన మీద నీకు డౌట్ ఉంటే చెప్పుకో. డౌట్ లేదు, నువ్వు ఒక్కదానివే ఆయన ఆవిడ భార్య, చెప్పాల్సిన పని లేదు. ధర్మపత్ని అంటే నువ్వేగా. అధర్మపత్నులు ఎవరైనా ఉంటే ధర్మపత్ని పేరు చెప్పాలి, లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే అంటే అది మూర్ఖత్వం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడాను గుళ్ళల్లో అడుగుతుంటారు చాలా మంది కూడా. నేను వెళ్ళినప్పుడు భారతవాస గోత్రం, మా గోత్రం చెప్తా, నా పేరు చెప్తా, ధర్మపత్ని సమేత సహకుటుంబానాం చెప్పమని చెప్తా. లేదు పేరు చెప్పండి అంటారు, అక్కర్లేదు ఇంతవరకు చాలు చెప్పేసాడని చెప్తా. నేను బాగుంటే నా కుటుంబం మొత్తం బాగున్నట్టే కదా. సహకుటుంబానం అంటే అందరూ వస్తున్నారు కదా. సో ఈ అనుమానాలు కూడా ఎందుకు వస్తున్నాయంటే, గుళ్ళలో పోయి గోత్రనామాలు ఎక్కువ చెప్పించుకోవడానికి ఇంట్లో ఉన్న భర్తకి నేను ఒక్కదానే భార్యనా, ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానం వీళ్ళకి రావచ్చు, వీడికి డౌట్ రావచ్చు. ఈవిడి కాకుండా ఇంకో ఆవిడ ఉంది కదా, కాబట్టి పేరు చెప్పాలి కదా. అలా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, నన్ను అట్లాంటి వాళ్ళు కూడా దాచబడ్డారు నాకు. ఈవిడి పేరు కదండి, ఆవిడ పేరు చెప్పండి. అమ్మో, ఉన్నవాళ్ళు ఉన్నారు. బాగుంది. అసలు ఎంత విచిత్రమైన జనాలు ఉంటారు, అంత విచిత్రమైన జనాలు ఉంటారు. ఇవి ఇంత ఒక విషయాన్ని ఇంత కూలంకషంగా చెప్పగలుగుతున్నాం అంటే అనుభవం, అంతే ఎక్స్పీరియన్స్. అంతేగాని ఊరికి మాటలు చెప్పుకుంటూ పోవంటే ఎంతసేపు అని చెప్పుకుంటూ పోతాం. రకరకాల కళ్ళ ముందు జనాలు, రకరకాల మనుషులు మన కళ్ళ ముందు మన సర్కిల్లో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళ జీవితంలో జరుగుతున్నదే మన మైండ్లోకి ఎక్కుతుంటుంది, కనబడుతుంటుంది కాబట్టి అదే అనుభవంగా చెబుతున్నాం మనం. ఒక మాట చెప్పాలంటే, ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఇంతసేపు చెప్పాలి అంటే అనుభవాలు మాత్రమే చెప్పగలుగుతాం. అనుభవం లేకపోతే 4 నిమిషాలు చెప్పేసి కట్ అని చెప్పొచ్చు, అవునా? కాబట్టి దయచేసి వివాహ వ్యవస్థలు దృఢంగా ఉండాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. 32 ఏళ్ళకి పెళ్ళైన తర్వాత అప్పటికీ ఈ అమ్మాయికి ఉండేటువంటి అనారోగ్యాలు, ఈ ఊబగాయాలు, తిన పిజ్జాలు బర్గర్లు ఎక్కడికి పోవు, అవంతా ఊబగాయం తెచ్చి పెడతాయి. తాగిన మందు ఎక్కడికి పోదు, అదే అనవసరమైనటువంటి థైరాయిడ్ ఇవన్నీ తెచ్చి పెడుతుంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు సంతానం కలిగేటువంటి యోగం ఉండదు, గైనిక్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. అరే ఆ పుస్విన్స్ లో కూడా ఎంత ఉంటుందంటే ఘోరం నాన్న, తట్టుకోలే. వీడెళ్ళి పక్క వాళ్ళతో ఒక్క మాట మాట్లాడితే అమ్మాయి తట్టుకోలేదు. అదే పెళ్ళైన తర్వాత ఉండదు, మళ్ళీ లవ్ ఎందుకు ఉండదు? అవును, ఇద్దరికి ఉండదు. దీనికి కూడా కారణాలు చెప్తాను నాన్న. అంటే ఇవి కూడా అనుభవాలే, నేను చూసిన అనుభవాలే. లవ్ మ్యారేజ్కి అరేంజ్డ్ మ్యారేజ్కి ఒకటి తేడా. అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటి, పెళ్ళి అవుతుంది, నేను ఉండబోతున్నాను, మెంటల్గా ఫిక్స్డ్. అవును. లవ్ మ్యారేజ్లో ఊహలు ఎక్కువ, మా నా లైఫ్ అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది. కానీ పొద్దున్న లేవగానే పాచిమొహాలు ఒకడు చూసుకోవాల్సిందే. అంతవరకు పాచిమొహాలు తెలియదు వాళ్ళకి. ట్రిమ్గా రెడీ అయ్యి వస్తాడు వాడు, అమ్మాయి కూడా మంచి ట్రిమ్గా రెడీ అయ్యి వస్తుంది. ఇద్దరు కలిసి పార్కులో కూర్చుంటారు, కలిసి కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. పొద్దున్నే లేవగానే నైటీతో చూస్తాడు, పాచిమొహం బ్రష్ చేసుకోవడం చూడాలి. ఇవన్నీ చూడాల్సిందేగా. ఇవన్నీ అంతకుముందు చూడలేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందే వాడు ఊహేంటి, మెంటల్గా అమ్మాయి అదే రూపం, ఈ నిజ రూపాన్ని మొత్తం వాడికి తెలియదు. వాడిని ఇదే రూపంలో చూస్తుంటుందిగా. వాడు లుంగి కట్టుకోనో టవర్ కట్టుకోనో స్నానానికి వెళ్ళడం, బ్రష్ చేసుకోవడం, వెన అమ్మాయి చూస్తూనే ఉంటుందిగా. ఇవన్నీ చూసేసరికి దీనికోసమా మనం చేసుకుంది అనే పరిస్థితి వరకు వస్తాం. ఇవి తేడాలు అరేంజ్డ్ మ్యారేజ్లో ముందుగానే ఫిక్స్ అయ్యి ఉంటారు. లవ్ మ్యారేజ్లో ఊహలు మాత్రమే ఉంటాయి. నిజాన్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి. లవ్ మ్యారేజ్కి నేను శత్రువుని చెప్పటల్లా, విరుద్ధం అని చెప్పటల్లా చేసుకోవచ్చు. ప్రేమ వివాహాలు ఇప్పుడు కాదు, ఎన్నో తరతరాల నుంచి ఉన్నాయి మనకి. కానీ ప్రేమ వివాహం చేసుకుంటేనే గొప్ప అని కాదు, చేసుకున్న భార్యను ప్రేమిస్తే గొప్ప. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ప్రేమించాల్సిందే,
పెళ్లి చేసుకున్న అమ్మాయిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని అయినా ప్రేమిస్తే ఆ ప్రేమలో కూడా భార్య అంటే గొప్పతనం ఉంది నాన్న, తల్లికి మించిన స్థానం. తల్లి కొన్ని లిమిట్స్లో ఆగిపోతుంది. అవును. అవునా? భార్య భార్య తల్లి అవ్వచ్చు, ప్రియురాలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, సలహాదారిని అవ్వచ్చు, భోజనం పెట్టేటప్పుడు చక్కగా అన్నపూర్ణ మాత అవ్వచ్చు. ఎన్ని రకాల రూపాలు ఉంటాయి ఒక భార్యకి. తల్లికి ఒక లిమిట్స్లో ఆగిపోతుంటుంది. తల్లికి మించింది ఏదైనా గొప్ప స్థానం ఉందంటే అది భార్యాస్థానం. ఆ భార్య స్థానాన్ని కాపాడుకోవాల్సినటువంటి ధర్మం ఆడపిల్లల్లో ఉంది, కాపాడాల్సినటువంటి ధర్మం మగపిల్లల్లో ఉంది. అట్లానే అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఈ బాధ్యత తప్పనిసరిగా అందరూ తీసుకోవాలి. ఒక కుటుంబం విచ్ఛిన్నం అవుతుంటే అంటే కూర్చోబెట్టి 4 మాటలు చెప్పి కలిపి వెళ్ళాలి. కానీ నీ దారి నీదే, నా దారి నాదే, నీకు నాకు సంబంధం లేదు, కోర్టులో కలుసుకుందాం, అక్కడ తీర్చుకుందాం అని చెప్పి వెళ్ళిపోయి తర్వాత బాధపడటం, తర్వాత వచ్చేవాడు కరెక్ట్ వాడని ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు? ఇంతకంటే ఘోరంగా ఉండొచ్చు. అదే ఒక సామెత ఉంటుంది, కొత్త దేవుడి కంటే పాత దయ్యం బెటర్. అవునా? కొత్త దేవుడు మనం పోయి తెచ్చుకునే దానికంటే ఆల్రెడీ అలవాటు పడ్డాం. కష్టమో నిష్ఠూరం ముందుకు లాక్కుంటూ వెళ్ళిపోండి చక్కగా. అలాగే వివాహాలు అవ్వటం అనేది కూడా ఒక పెద్ద సమస్య. వివాహాలు అయిన తర్వాత ఇన్ని సమస్యలు ఉన్నాయి. వివాహం కావడం అనేటువంటిది పెద్ద సమస్య. ఒకప్పుడు మంచి అల్లుడు దొరికితే చాలు, ఇప్పుడు మంచి కోడలు దొరికితే చాలు. అవే కష్టంగా ఉన్నాయి. మంచి కోడలు దొరకడమే చాలా కష్టమైనటువంటి వ్యవహారం. మంచి సద్గుణం అన్నటువంటి, ఇందాక వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయింది. అబ్బాయి కొంచెం అటు ఇటుగా ఉంటాడు, అంటే మానసికమైనటువంటి స్థితి కొంచెం అటు ఇటుగా ఉంటే అమ్మాయి సర్దుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు అమ్మాయి పుట్టిందిట, అమెరికాలో ఉంటారు వాళ్ళు, అమ్మాయి పుట్టిందిట, ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది, చాలా హ్యాపీ గురువు గారు. అప్పుడు డివోర్స్ తీసుకునే పరిస్థితి వరకు వచ్చేసారు. నేను చెప్పి అమ్మాయితో కూడా మాట్లాడా, నాన్న ఏం కాదు నాన్న, కొన్ని రోజులు వచ్చుకో, తర్వాత తగ్గుతుంది, బాగానే ఉంటుంది, పిల్లవాడికి మానసికంగా కూడా దృఢంగా ఉంటాడు, సంతానం కలుగుతుంది, బాగుంటుంది నాన్న అని. అక్కడ అమ్మాయి పుట్టగానే వాళ్ళ అత్తగారిని పంపించింది నా దగ్గరికి, ముందు గురుగారి దగ్గర పోయి కనుక్కోరు అప్పుడు జాతకం ఎలా ఉందో. చక్కగా ఉన్నారు. అలా సర్ది చెప్పే వాళ్ళు లేకుండా సర్దుకొని రమ్మని చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇదొకటి. వివాహాలు కాకముందు కూడా నాన్న మనకు ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి వాతావరణం, ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా నిజంలో బ్రతకటల్లా ఊహలో బ్రతుకుతున్నారు. 4 సార్లు పొగిడితే జాలైపోయింది. ఇంట్లో వాడు తిట్టి చెబుతున్నారు, బయట వాడేమో పొగిడి చెడుదారిలో పెడుతున్నాడు. వీళ్ళు తిట్టేదానికి ఇంట్లో వాళ్ళు మంచి పని కోసం, మంచిగా ఉండడం కోసం, వీళ్ళేంటి పొగిడి చెడుదారిలో తీసుకెళ్తారు. నిజంగా ఒకప్పుడు ఒక మగవాడు తాగితేనే తాగుబోతు వాడు అని చెప్పి వెలేసేవాడు ఊళ్ళో. నేను మా చిన్నప్పుడు నేను చూశానన్నా, ఎవరైనా తాగుబోతాయనా సారా ప్యాకెట్లు ఉండేవి అప్పట్లో, మరి ఇప్పుడు లేవు నాకు తెలియదు, ప్యాకెట్ జేబులో పెట్టుకొని ఆ లుంగి ఇట్లా పట్టుకొని ఊగుతూ వెళ్ళిపోతూ ఉంటే అందరం తలుపులు వేసుకుని లోపలికి వచ్చేసేవాడు. ఊరు ఊరు వెలేసేవాడు. మాట్లాడడం కూడా మాట్లాడరు ఆయనతో, ఆ వ్యక్తులతో. అలా ఉండేది. వాటి రోజున కూర్చొని కలిసి తాగుతుంటే ఇంకేముంటుంది, ఇంకెక్కడ సంసారాలు నాన్న, ఇంకెక్కడ పెళ్ళి నాన్న. అవునా? ఇట్లాంటి సంస్కృతి, విష సంస్కృతి ఏదైతే మనం తెచ్చిపెట్టుకున్నామో దాన్ని దూరం చేయండి. మన పిల్లల్ని, భార్యాభర్తల్ని దూరం చేయొద్దు, విష సంస్కృతిని దూరం చేయండి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా గ్యారంటీ లేనటువంటి బ్రతుకున్నాను. అవును, పిల్లలు పుట్టి పెద్దవాళ్ళైన తర్వాత కూడా వీళ్ళిద్దరే కలిసి ఉంటారు, భార్యాభర్త కలిసి ఉంటారని గ్యారంటీ లేనటువంటి పరిస్థితులు అయిపోయింది. ఎవరికి వారు ఏమైనా తీరైపోతున్నారు. కాబట్టి దయచేసి పెళ్లికి ముందు ఏ వయసులో చేయాలి అంటే 18 ఏళ్ల దగ్గర నుంచి వెతకడం మొదలు పెట్టండి. కనీసం 21 సంవత్సరం అబ్బాయికి నియమించినటువంటి వయసులో అయినా సరే అమ్మాయికి పెళ్లి చేస్తే 25 ఏళ్ళకు 2 పిల్లలు పుడితే వీళ్ళకి 50 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి 25 ఏళ్ళు వస్తాయి. వాళ్ళు సంపాదించి పెట్టారో వీళ్ళు తింటారు. వాడు సంపాదించలేదు, తల్లిదండ్రులు చూసేవాడు కాదా, 50 ఏళ్ళకి ఇంకా ఓపిక చావదు, వీళ్ళు కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు. చక్కగా ఎవరి జీవితం వాడు చూసుకోవచ్చు, రోడ్డు మీద పడాల్సిన అవసరం ఉండదు. అవునా? పిల్లలు ఇక్కడ 25 ఏళ్ళకి పెళ్ళిళ్ళే 2 పిల్లలు పుడితే వీళ్ళకి 50 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయొచ్చు. వాళ్ళకి 25 ఏళ్ళు వస్తే పెళ్ళిళ్ళు చేయొచ్చు. మనమండి మనవరాలను ఎత్తుకోవచ్చు. వీళ్ళే పెళ్లి 32 ఏళ్ళకి 33 ఏళ్ళకి చేసుకుంటే వీళ్ళ పిల్లలు పుట్టేసరికి 40 ఏళ్ళు అయితే వీళ్ళకి 50 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి 10 ఏళ్ళేగా. నిజంగా కొంతమంది పేరెంట్స్ చూస్తుంటే అమ్మమ్మ తాతల్లాగా, నానమ్మ తాతల్లాగా కనబడుతున్నారు. పేరెంట్స్ తండ్రి కూతుళ్ళు, తల్లి కూతుళ్ళు అంటే నమ్మే పరిస్థితి లేదు. అవునా? 40 ఏళ్ళు వీళ్ళకి 50 ఏళ్ళు వచ్చినప్పుడు పిల్లలకి 10 ఏళ్ళు వచ్చినప్పుడు ఏమైపోతుంది పరిస్థితి? ఇంకా వాళ్ళకి ఎప్పుడు పెళ్లిళ్ళు అవుతాయి, ఎప్పుడు మనవరాలను చూస్తారు? ఇప్పుడు అసలు ఉన్నదే లైఫ్ స్పాన్ ఇంత, 60 ఏళ్ళ కుదించుకుపోయింది. అవునా? 120 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ కుదించుకుపోయింది. రాబోయే రోజుల్లో ఏంటి, ఇంకా మా తాతగారు 50 ఏళ్ళు బతికాడు తెలుసా అని చెప్పుకునే స్థితికి వస్తాం. అబ్బో, గ్యారంటీ. మా తాతగారు అప్పట్లో 50 ఏళ్ళు బతికాడు, 60 ఏళ్ళు బతికాడు అని చెప్పుకునే గొప్ప స్థితిలాగా ఫీల్ అయ్యే పరిస్థితికి దిగజారిపోతుంది. అలాంటప్పుడు
పెళ్లి ఏ వయసుకి జరగాలో ఆ వయసుకి చేయడం అనేటువంటిది ముఖ్యం. అలాగే ఇదంతా సామాజికంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నాన్న. దీంతో పాటు వివాహం అనేటువంటిది అంటే మీరు పురోహితులై ఉండి జ్యోతిష్యం గురించి తర్వాత చెబుతారా, ఇదంతా ముందు చెప్తారా అంటే ఇదే ముఖ్యం చాలా. జ్యోతిష్యం కంటే కూడాను మన మానసిక ఎదుగుదల, మానసిక వికాసం అనేటువంటిది ప్రస్తుతానికి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి విషయం. జ్యోతిష్యమే సెకండరీ అని చెప్తాను నేను ఇప్పుడున్న మాటల్లో. దేనికంటే మనస్సు వికసించకుండా, ఆలోచన లేకుండా చేసేటువంటి పనుల ద్వారానే మనం ఇదవుతున్నాం కాబట్టి మన ఆలోచన విధానం మారాలి. దాంతో పాటుగా దైవ కృప ఉండాలి. దీనికి ముఖ్యంగా ఇట్లాంటి వివాహాలు లేట్ అవ్వటం, అయిన వివాహాలు దూరం అవ్వటం, ఈ కలిసి ఉండలేకపోవడం, సంతానం కలకపోవడం, వీటన్నిటికీ ముఖ్యంగా నవగ్రహాలలో మనకుండేటువంటి జాతకంలో కుజ శుక్ర గ్రహాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే 90 వరకు పుట్టినటువంటి కిడ్స్ వేరు, 90 నుంచి పుట్టినటువంటి కిడ్స్ వేరు. 90 to 95 ఒక రకమైనటువంటి జనరేషన్, 95 to 2000 ఒక రకమైన జనరేషన్, 2000 to 2005 ఒక రకమైన జనరేషన్. 2005 నుంచి పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా పెళ్లి జరగలేదు కాబట్టి వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడడానికి అవకాశం లేదు. ఈ జనరేషన్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడాను శుక్రుడు కుజుడు ఎక్కడో చోట కాంబినేషన్లో నిత్య స్థానంలో ఒక పరస్పరమైనటువంటి దృష్టి కలగడమో, నిత్య స్థానాల్లో ఉండడమో జరుగుతుంది. దీనివల్ల మానసికంగా సెన్సిటివ్గా ఉండడం అనేది ఎక్కువగా ఉంటుంది, ఎమోషనల్గా ఎక్కువగా ఉండడం ఎక్కువ అవుతుంటుంది. ఎప్పుడైతే ఎమోషనల్గా ఉంటామో ఎదుటి వాళ్ళు మనల్ని మోసం చేయడం ఎక్కువ అవుతుంది, మనం మోసపోవడం ఎక్కువ అవుతుంటుంది. ఒకసారి మోసపోయిన తర్వాత ఎదుటి వాడిని మోసం చేయాలన్న ఆలోచన మనలో పెరుగుతూ ఉంటుంది. రాక్షసత్వం ఓ మాట చెప్పానంటే కంప్లీట్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్గా ఆలోచించడం అనేది పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఎదుటి వాళ్ళ మంచిని, వాళ్ళ ఎదుగుదలని మనం ఓర్చుకోలేనటువంటి పరిస్థితి దిగజారిపోవడం అనేది ఎక్కువ అవుతుంటుంది. దీంతోపాటు సంతానం కలగడం ఆలస్యం అవుతుంటుంది, వివాహం కలగడం ఆలస్యం అవుతుంది, అయిన వివాహం కలిసి ఉండడం అనేటువంటిది కలగా మిగిలిపోయే పరిస్థితులు, పుట్టినటువంటి పిల్లలు కూడా శాడిస్టులుగా పుట్టడం, నానా రకాలుగా వాళ్ళు ఏడ్పించుకు తినడం, ఇప్పుడున్న పరిస్థితులు అవి కూడా ఉన్నాయి కదా. తల్లిదండ్రులు సరిగా చూడకపోవడం, వృద్ధాశ్రమాలు పడేయటం, వాళ్ళని రోడ్ల మీద పడేయటం. ఎన్ని వీడియోలు చూడలేదు నాన్న, తల్లిదండ్రులని అత్తమామల్ని కాళ్ళేసి తొక్కడం అనేది ఘోరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇట్లాంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి పిల్లలు ఎందుకు పుడుతున్నారు? మన పూర్వీకులు కొన్ని తప్పులు చేశారు, వాటి ద్వారా ఈ సంతతి కలుగుతుంది. అదే తప్పులు మనం చేస్తున్నాం, వాటికి మించిన తప్పులు చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో రాక్షస ప్రవృత్తి కాదు, రాక్షసులే పుడతారు. మన చేతులారా మనమే చేసుకుంటున్నాం. భవిష్యత్ తరాలని మన చేతులారా మనం ఒక స్టాంప్ వేసి బ్యాడ్ జనరేషన్ని క్రియేట్ చేయడానికి మనం కారకులు అవుతున్నాం. కాబట్టి దయచేసి కుజ శుక్రుల ప్రభావం ఎక్కడ ఉంటుందో ఇలాంటి వివాహ వ్యవస్థలో ఉండేటువంటి వివాహ కారకమైనటువంటి దోషాలన్నీ కూడా మన జాతకాల్లో ఉంటాయి తప్పనిసరిగా. ఇప్పుడు ఈ దోష నివారణకి ఏం చేసుకోవచ్చు అంటారు గురువు? సింపుల్గా చెప్తాను అన్న, 90 నుంచి పుట్టినటువంటి ఏ పిల్లలకైనా పెళ్లి చేయాలనుకునేటువంటి వాళ్ళు, అమ్మాయిలకైతే కుంభ వివాహం చేయండి, కుండకి పెళ్లి చేయటం. అబ్బాయిలైతే కదలే వివాహం అని ఒకటి ఉంటుంది, అరటి చెట్టుకి పెళ్లి చేయటం. ఈ రెండు చేసిన తర్వాతనే అమ్మాయికైనా అబ్బాయికైనా చేసిన తర్వాత పెళ్లిళ్ళు చేయండి. దేనికంటే వికలత్ర యోగాలు, రెండో వివాహ యోగాలు ఉంటున్నాయి ఖచ్చితంగా. ఇవి ఫస్ట్ మ్యారేజ్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కుంభ వివాహం అంటే కుండ, కుండనికి మహావిష్ణుని ఆవాహన చేసి పెళ్లి చేసి కుండను పగలు కొట్టేస్తారు. 3 రోజుల పాటు అమ్మాయి బొట్టు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, పసుపు వాడకూడదు, అట్లానే పూజలు చేయకూడదు, దేవుడి దీపారాధన చేయకూడదు. అంటే భర్త వెళ్ళిపోయినట్టుగా ఎలా ఉంటారో 3 రోజుల పాటు అలానే ఉండాలి. సో ఫస్ట్ ఇది బ్రేకప్ అయిపోయింది. అబ్బాయి కూడా అంతే, కదలి వివాహం అంటాం, అరటి చెట్టుకి పెళ్లి చేస్తాం, అరటి చెట్టుని నరికి పక్కన పడేస్తాం. సో అబ్బాయి కూడా 3 రోజుల పాటు దేవత పూజలు చేయకూడదు, బొట్లు పెట్టుకోవటాలు, గుళ్ళకి వెళ్ళటాలు, దీపారాధన చేయడాలు చేయకూడదు. ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్, ఒక పూట తలస్నానం, నేల పడక, ఇవి తప్పనిసరిగా 3 రోజుల పాటు పాటించిన తర్వాత 4వ రోజున తర్వాత సంబంధాలు చూడటం మొదలు పెట్టండి. ఇదంతా కూడా పెళ్లి సంబంధాలు మొదలు పెడుతున్నాం అనుకునే దాని ముందు చేయవలసినటువంటి ప్రాసెస్. మరి ఆల్రెడీ వివాహాలు అయిపోయినాక ఇబ్బందులు వస్తున్న వాళ్ళు ఏం చేసుకోవాలి? ముందు ఇదంతా చేయలేదు, తెలియదు. తప్పనిసరిగా వాళ్ళకి శుక్రకుజల దోషాలు పోవాలి అంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం మంచిది. శుక్రకుజల దోషాలు పోవడానికి పెళ్లి కావాల్సిన వాళ్ళు కావచ్చు, సంతానం కోసం కావచ్చు, పెళ్ళైన వాళ్ళు సరిగా ఉండలేకపోతున్నాం, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండలేకపోతున్నాం అన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా సింపుల్గా చెప్పాలంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఒకటి స్తోత్రం ఉంటుంది. ప్రతినిత్యం 10 minutes 59 seconds మాత్రమే ఉంటుంది అది యూట్యూబ్లో. ఇంట్లో దేవుడు పటం పెట్టుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోండి, ఫోటో ముందు చిన్న గిన్నెలో పచ్చిపాలు పంచదార పెట్టండి, ఒక అగరబత్తి వెలిగించండి,
హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, ప్రశాంతంగా ధూపం వాసన పీలుస్తూ ఉంటే ప్రశాంతత వస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకొని ఒక 11 మినిట్స్ ధ్యానం చేయడం మొదలుపెట్టినది వినడం మొదలుపెట్టండి. ఒక 3-4 నెలలేనన్నా నేను చెప్తోంది కూడా, తర్వాత చేయొద్దని కాదు. 3-4 నెలల తర్వాత ఒక గర్ల్ ఫ్రెండ్ బాగా క్లోజ్ అయిపోయి దూరం అయిపోతే ఎంత బాధ వస్తుందో, బాగా రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు 24 గంటలు 24/7 మందు అలవాటైన వాడికి మందు దొరకకపోతే ఎంత బాధ వేస్తుందో, డ్రగ్స్ తీసుకునే వాడికి బాగా అలవాటైపోయి డ్రగ్స్ దొరకకపోతే ఎంత విలవిల్లాడిపోతాడో, ఇష్టమైనటువంటి వ్యక్తి జీవితం నుంచి వెళ్ళి చనిపోతే ఎంత విలవిల్లాడిపోతాడో, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అలవాటైన తర్వాత 3 నెలల తర్వాత చేయకపోతే అంత బాధ వీడు అనుభవిస్తాడు. అంత వ్యసనపరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దగ్గర అవుతాడు. అంత భక్తి వ్యసనపరుడు అవుతాడని చెప్తాను. అర్థమైందా? ఇందాక చెప్పిన కృష్ణతత్వానికి ఈ తత్వానికి ఒకటే. భక్తిలో వ్యసనపరుడు అవుతాడు, దేవుడికి వ్యసనం అవుతాడు, దేవుడే మనకి వ్యసనం అవుతాడు. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉండేటువంటి గొప్పతనం అంటే తొందరగా ఫాస్ట్గా అనుగ్రహించేటువంటి దేవుడు. ఓకే. మనం వినాయక చవితి కథలో కూడా వింటాం, అవునా? వినాయక చవితి కథలో ఏమి వింటాం మనం? వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి పోటీ పెట్టినప్పుడు వాయువేగంగా నెమలి వాహనం ఎక్కేసి అన్ని నదుల్లో స్నానం చేయడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెళ్ళొచ్చాడని చెప్తాం మనం. అంత వాయువేగంగానే ఆయన అనుగ్రహం కూడా ఉంటుంది. ఆయన చేతిలో ఉండేటువంటి శూలాన్ని జ్ఞానశూలం అంటారు. అది ఎంత షార్ప్గా ఉంటుందో మన మైండ్ ఎంత షార్ప్గా తయారవుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరితో ఏం మాట్లాడాలో, ఏ పని చేయాలో, ఎలాంటి వ్యాపారం చేయాలో, ఎలాంటి ఉద్యోగం, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో ఏం చేయాలో మొత్తం మనం నిర్ణయించడం తీసి పక్కన పెట్టి ఆయన డెసిషన్ తీసుకొని పంపిస్తుంటాడు. అంటే మనం ఆయన కుటుంబ సభ్యులం అయిపోతున్నాం, ఆయనకు ఓన్ అయిపోతున్నాం. కొన్ని రోజుల తర్వాత మనం ఎడిక్ట్ అవుతున్నాం కదా, కొన్ని రోజుల తర్వాత ఆయన ఎడిక్ట్ అవుతాడు మనకి. అది ఇంకా గొప్పగా ఉంటుంది. మనం ఎడిక్ట్ అయితే ఒక గొప్పతనం, ఆయన మనకి ఎడిక్ట్ అయితే ఇంకా గొప్పగా ఉంటుంది. అనుభవం చెప్పడానికి కూడా వర్ణనాతీతం. అలాంటి స్థితికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాబోయేటువంటి రోజుల్లో కలియుగ బ్రహ్మ అంటే భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయ స్వామి వారు అని చెప్పేది ఎంత నిజమో, రాబోయేటువంటి ప్రతి ఇంటిలో రాబోయే రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం పెట్టండి, దీపారాధన చేయండి, అగరబత్తి వెలిగించండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మీరు మీ పిల్లలు ప్రతి నిత్యం వినడం అలవాటు చేసుకోండి. ప్రతి మంగళవారం మీకు దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకం చేయించడం అలవాటు చేయండి. పిల్లల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర చేర్చండి. ఆయన దత్తత తీసుకుంటాడు. ఆయన దత్తత తీసుకున్న తర్వాత మీ పిల్లల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం బాగుంది. అంతే కదా, నిశ్చింతగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇలాంటి దోషాలు పోవాలంటే ఆయనే కారణం. ఆయన గట్టిగా పట్టుకుంటే, ఆయన మనసే పట్టుకుంటాడు గట్టిగా, ఈ ప్రశాంతంగా ముందుకెళ్తాం. మంచి వార్త ఇది, నిజంగా చాలా తీయటి వార్త. ఇవి కూడా నా అనుభవాలే నాన్న, నేను మామూలుగా ఒట్టిగా చెప్పడల్లా, నా అనుభవాలే. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 11 సంవత్సరాలు అభిషేకం చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి డిసెంబర్లో నేను నా ఫ్రెండ్స్ టూర్ వెళ్తాం. డిసెంబర్ 23rd నుంచి 31st వరకు వాళ్ళకి హాలిడేస్, గవర్నమెంట్ హాలిడేస్, వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు చెప్పిన మ్యాప్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. మేము ఏదో ఒక రాష్ట్రం ఎంచుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఒక సంవత్సరం ఇట్లానే మధురై, తర్వాత త్రివేంద్రం, మన వైదీశ్వరం కోవిల్, ఇవన్నీ ఏవేవో పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అంటే వెళ్దామన్నారు. సరే వెళ్దాం పదండి అన్న. వెళ్తున్నాం. ఒక ఫ్లైఓవర్ వచ్చింది. ఫ్లైఓవర్ కింద నుంచి ఇట్లా వెళ్ళి రైట్ తిరిగితే మధురై హైవే ఎక్కేస్తాం. లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు కనపడింది. ఇట్లా చూసా, ఆపుద్దు అన్నారు. ఏంటి అంటే పళని 21 కిలోమీటర్స్ బోర్డు కనపడింది. ఆ రోజు మంగళవారం షష్ఠి, కృత్తికా నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం. ఆయనకి ఇష్టమైన తిథి, ఇష్టమైన వారం, ఇష్టమైన ఆయన జన్మ నక్షత్రం 3 వచ్చినాయి. మరి ఇట్లాంటి ఛాన్స్ రాదు, ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకుని పోతామరా అన్న. ఇది ఒక్కటి తప్పించి ఇంకేమైనా మాట్లాడితే నేను కాళ్ళు కొడతామన్నారు మా క్లోజ్ ఫ్రెండ్సే. సరేరా అని చెప్పేసి ఇది ఒక్కడే వెళ్దామంటే సరే రండి, ఇంక నేను ఎక్కడ అడగను అని చెప్పి దర్శనం చేసుకోవడానికి వెళ్తే నా దరిద్రం, ఆ రోజు ఉదయం పోతే రాత్రికి అయింది దర్శనం. మాకు అంత ఫుల్ రష్ ఉన్నారు. అంటే ముఖ్యమైన రోజు. అందులో తమిళియన్స్ కి స్వామివారు చాలా ప్రీతికరమైన స్వామివారు, షణ్ముఖం, ఆరుముఖం అని చెప్పి పిలుస్తుంటారు. అట్లాగే తమిళనాడులో 6 దేవాలయాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి. 6 దేవాలయాలు ఉంటాయి. 6 పడై దేవాలయాలు అంటారు వాటిని. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఒక్కొక్క శిరోభాగం ఒక్కొక్క ప్లేసు. షణ్ముఖుడు కదా, 6 ముఖాలు కదా, 6 దేవస్థానాలు ఉన్నాయి. ఈ దాంట్లో ఫణని చాలా ముఖ్యమైనది. అభిషేకం చూసాము, అభిషేకం తీర్థం ప్రసాదం తీసుకున్నాం, కిందకి దిగాము. వార్నింగ్ ఇచ్చారు, ఇంకో చోట అంటే మాత్రం రూట్ మ్యాప్ మార్చావో అన్నారు. లేదు మార్చండి, మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్దాం అన్నా. మొత్తం జర్నీ జరుగుతుంది నాన్న. రాత్రిపూట నైట్ హాల్ట్ కోసం ఒక చోట ఆగుతాం, హోటల్ రూమ్ తీసుకుంటాం. తెల్లవారుతుంది.
తెల్లవారితే ఎక్కడ ఆగేవాడు తెలుసా? కరెక్ట్ మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రంలో ఆగి ఉండేవాడు నైట్ ప్రతిరోజు. 6 క్షేత్రాలు పూర్తయిపోయినాయి. అబ్బా. మా మ్యాప్లో ఒక్కడు కూడా లేదు. 6 క్షేత్రాలు మాకు తెలియకుండానే క్లోజ్ అయ్యి మొత్తం కంప్లీట్ అయిపోయింది. 6వ క్షేత్రం మన తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉంటుంది, బార్డర్లో. అక్కడ డిసెంబర్ అంటే మార్గశిర మాసం. మార్గశిర మాసంలో 8ంటికి క్లోజ్ చేస్తారు టెంపుల్. 7:59కి లాస్ట్ భక్తుడిని నేనే లోపలికి అడుగు పెట్టే టెంపుల్ క్లోజ్ చేశారు బయట సింహద్వారం. ఆయన మనకి ఎడిక్ట్ అయ్యాడా లేదా? అవును అవును. అవ్వబట్టే దర్శనం ఆయన ఇచ్చాడు, మనం అనుకుంటే ఇవ్వలేదు. అప్పుడు అన్నారు మా వాళ్ళు, ఇది కాదు లేరా, నువ్వు చేసింది కాదు నేను చేసింది కదా, ఆయన చేసింది అంటే ప్లాన్ చేసిన ఇంత మంచిగా జరగదు. 6 క్షేత్రాలు ఒక్క దెబ్బతో పూర్తి అయిపోయినాయి నాన్న. అంటే ఆయన మనకి ఎడిక్ట్ అయితే ఎంత బాగుంటుందని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను నేను. 100% ఆయన చేయండి. మీకు ఉండేటువంటి వివాహ బంధాలకి, అంటే వివాహానికి ఉన్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు మొత్తం ఆయన పట్టుకుంటే గట్టిగా తొందరగా పరిహారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది, సంతానం బాగుంటుంది, వివాహం అవ్వడం తొందరగా అవుతుంది, అయిన తర్వాత దాంపత్య జీవితం బాగుంటుంది, సత్సంతానం కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆర్థికంగా బాగుంటారు, మానసికంగా బాగుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉండేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ మొత్తం కంప్లీట్ క్యూర్ చేస్తాడు, సంపూర్ణంగా క్యూర్ చేస్తాడు. ఇక్కడ మనకు ఉండేటువంటి అంటే ఏ రకమైనటువంటి దోషాలు ఏమున్నా సరే, పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం కూడా నవ విషాలతో తయారు చేశారు. 9 రకాల విషాలతో విగ్రహం తయారై ఉంటుంది. విషాలతో అక్కడ విషానికి విషం విరుగుడు అని చెప్పడం. అక్కడ స్వామివారికి అభిషేకం చేసినటువంటి పంచామృతం తాగితే ఎలాంటి రోగ బాధలు ఉన్నా పోతాయని చెప్తారు. అంత గొప్ప ఆయన కాబట్టి ఆయన గట్టిగా పట్టుకోండి, ఆయన చేయి విడవండి, ఆయన మీ చేయి పట్టుకొని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి రోజులు ఈ వీడియో చూడటం ద్వారా మీ జీవితంలో రేపటి నుంచి ప్రవేశించని చెప్పి అనుకుంటాం. మంచి విషయం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.